ఇక్కడే కోలవల్లి రామన్ అనే విష్ణుమూర్తి విగ్రహం. పార్థసారథే. తిరుప్పార్థన్ పల్లి పేరు. ఈ ఆలయం కూడా మాయవరంలోనే ఉంది. తిరుమంగయ్యాళ్వార్ మంగళాశాసనం వల్ల శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రంగా గుర్తించబడింది. ఇక్కడ ఆలయమూర్తి తమరాయి కెల్లవన్, అమ్మవారు తామర నాయకి అమ్మవారి పేరు. తిరుమంగయ్యాళ్వార్ ప్రవచనంతో ఈ ఆలయం ఒక దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంది. ఇక్కడ కోలవల్లి రామన్ అనే విష్ణుమూర్తి విగ్రహం శంఖ చక్ర గదా దండంతో కనిపిస్తుంది. స్వామి భుజాలపై విలంబులు కూడా ఉన్నాయి. ఇక్కడ అర్జున మందిరం ఉండడం ఒక విశేషం. అర్జున మందిరం. పార్థన్ అంటే అర్జునుడే కదా. తిరుప్పార్థనపల్లి ఊరు పేరు, గుడి పేరు. ఈ ఆలయం కూడా మాయవరంలోనే ఉంది. తిరుమంగయ్యాళ్వార్ మంగళాశాసనం వల్ల దివ్యక్షేత్రంగా ఏర్పడింది. అందులో ఉంది చూడండి, తిరుప్పార్థనపల్లి. తిరుప్పార్థనపల్లి దేవుడి పేరా? దేవుడి పేరు తిరుమంగయ్యాళ్వార్. అవునండి. ఆలయమూర్తి పేరు తమరాయి కెల్లవన్. తమరాయి కెల్లవన్ స్వామి పేరు. ఇక్కడ ఆలయమూర్తి తమరాయి కెల్లవన్, అమ్మవారు తామర నాయకి. హనుమంతుడుగా. అతి ప్రాచీనమైనది, అతి పురాతనమైనది, ఎవరు పట్టించుకోనిది. చాలా పాతవండి. ఇప్పుడు 1000 ఏళ్ళు అయితే గ్యారంటీ. ఎందుకంటే వీళ్ళంతా ఆళ్వార్లంతా 1000 సంవత్సరాల కిందటి వాళ్ళు. మొన్ననే కూడా ఆళ్వార్ది ఇదయింది బర్త్డే లాస్ట్ ఇయర్. అందుకని చెప్పేసి 1000 ఏళ్ళు అయితే గ్యారంటీగా అయ్యింది. ఆ 1000 ఏళ్ల టైంలో, ఎందుకంటే వాళ్ళు వచ్చి పాడిందే కదా, వాళ్ళు పాడాకనే ఇది దివ్యక్షేత్రం కింద వచ్చింది. అసలు ఏవీ లేవు కదండి. ముందర ముఖ్యమైన డబ్బులు, అవి తీయడానికి కూడా కుదరట్లే కదా. చేంజ్ బ్యాంకులో పని కనిపించట్లేదు. మనకు టైం కూడా వర్కౌట్ కాదు. లైట్ లేదండి, అంటే ఇందులో ఫ్లాష్ ఉంది కానీ ఫ్లాష్ కొట్టకూడదు విగ్రహానికి. దీపం పెట్టచ్చు కానీ ఫ్లాష్ కొట్టకూడదు. లోపల దేవత ఉందండి, అమ్మవారు ఉంది. అది
వెళ్తురు లేకపోతే ఏమీ కనిపించదు. పక్క నుంచి వెళ్ళి చూడండి, వెళ్తురు లేకపోతే ఏమీ కనిపించదు. ఏమైనా ఉందా వెనకాల? టెంపుల్ లోపలికి వెళ్తున్నాం.